वेंकटापुर ग्राम पंचायत बीआरएस पार्टी ताइदी सरपंच उम्मीदवार ईदुलपल्ली नवीन ने गांव की तरक्की के लिए अपना वोट खैंची के निशान को देने की अपील। और उन्होंने कहा, मैं इस इंतखाबात में हिस्सा लेने का अहम मकसद है गांव में नौजवान बेरोजगार को रोजी पर लगाना और उनके अंदर छुपे हुए टैलेंट को इख्तिताम तक पहुंचाना और गांव की तरक्याती कामों को पाए तकमील तक पहुंचाना मेरा अहम मकसद है। इस मौके पर मोहम्मद अफजल वार्ड नंबर 10 के वार्ड मेंबर ने फ्राक के निशान पर वोट देने की अपील की और आखिर में बीआरएस पार्टी ताइदी सरपंच उम्मीदवार ईदुलपल्ली नवीन ने खैंची के निशान को वोट देकर भारी अक्सरियत से कामयाब करे और इसके साथ मौजे के तमाम वार्ड मेंबर्स को भी अपना कीमती वोट देकर बीआरएस पार्टी को मजबूत बनाए। द ब्यूरो रिपोर्ट, WN9 न्यूज़। కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి మాణిక్రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి రాజశేఖర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఈదుల్పల్లి నవీన్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ। వెంకటాపూర్ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు। బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే గారి మాణిక్రావు గారి అండదండలతో నాకు ఈ టికెట్ ఖరారు చేయడం జరిగింది। రాజశేఖర్ గారి ఊరు పెద్ద మనుషులందరి సహకారంతో, యువకులే కానీ మహిళా మనులే కానీ ప్రతి ఒక్కరి సహకారంతో, అందరి అండదండలతో నేను ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున సర్పంచ్ అభ్యర్థిగా వెంకటపూర్ గ్రామం నుంచి నేను పోటీలో దిగి ఉన్నాను। ప్రజల ఆశీర్వాదం అండదండలు నాకు ఇళ్ళవెళ్ళ చూపిస్తారని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఊరు సమస్యల కొరకై, ఊరి అభివృద్ధి, మొట్టమొదటి నా కోరిక ఏంటంటే యువతను మంచి క్రమమైన మార్గంలో పెట్టాలి। వారిని ప్రతి ఒక్క వాళ్ళ టాలెంట్ కనుక్కొని వారి ప్రోగ్రాంలో నియమించాలి। మహిళా మనులకు కుట్టు మిషన్లు కానీ అదంటే ఎన్నో ప్రోత్సహించి ఊరు అభివృద్ధి, మోర్లే కానీ తాగునీటి సమస్య, లైట్లు, ప్రతి ఒక్కటని కాకుండా ఊరు ముందుంచి పెద్దవాళ్ళ సహకారం తీసుకొని నేను మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను। మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి నన్ను గెలిపించి నా ద్వారా ఈ ఊరికి సేవ చేసుకునే అవకాశాన్ని దయచేస్తారని నేను ఊరు ప్రజలందరికీ నా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులని మీకు తెలుసు। ఇంత మంచి పనులు మేము ఊరి పైన రాజశేఖర్ సర్పంచ్ ఉండి, నేను ఉప సర్పంచ్గా ఉండి మేము ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్ని పనులు చేసినామో అందరు గ్రహిస్తారు। మేము ఊరి పైన మాటలు చెప్పుకోవడం కాదు కానీ పనుల ద్వారా కూడా చూపెట్టినాం। మెయిన్ మాకు ఉన్న టార్గెట్ ఏంటంటే యువతను ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం। ఏ కులము ఏ మతం అనేది లేకుండా అన్ని కులాలకు అన్ని మతాలకు మేము సహకరించి ముందుకు నడుస్తాం। అలాంటి భేదాలు ఏది లేదు। మీరు ఎక్కడికి రమ్మన్నా మేము ప్రతి సమయంలో మేము ముందుంటాం। ప్రజల సమస్యల కొరకై పోరాడుతున్నాం, ప్రజల గురించి పోరాడతాం, ప్రజల పనులే చేస్తాం। ఊరును ఆదర్శంగా నిలబెట్టుకొని మేము ఈ ఇచ్చిన అవకాశాన్ని ఎటువంటి చిన్న సద్వినియోగం చేయకుండా, మా సొంతగా వాడుకోకుండా మేము ఊరు కొరకు మేము సాయశక్తిలో ప్రయత్నించి ఊరిని అభివృద్ధి చేస్తామని మేము ప్రజలందరికీ మేము పేరున ఒక్కరు కాదు, చిన్నలు పెద్దలు అందరూ పెద్ద మనుషులతో సహా నేను నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను। నేను మీ ఈదుల్పల్లి నవీన్ కుమార్, మీ అమూల్యమైన ఓటు వేయండి, నన్ను ఆశీర్వదించండి। నా ద్వారా నేను పుట్టిన ఈ గడ్డకు రుణం తీసుకునే అవకాశాన్ని నాకు దయచేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।